హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. అందరికీ కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరెవరికి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు? మరి పాతవారికైనా, కొత్త వారికైనా, మరి పాతవారికి ఎవరెవరికి మరి ఎంత అమౌంట్ అనేది పెంచారు? మరి ఎవరెవరికి పెంచారు? మరి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు? తెలుసుకునే ముందు కొన్ని లైక్స్ అయితే చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. లైక్ చేయడం వల్ల వీడియో బూస్టప్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో చాలా మందికి అయితే ఇప్పుడు 7 కోట్ల అప్పు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. 4,000 నుంచి 6,000 రూపాయల వరకు. ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు. అలాగే 65 సంవత్సరాల వాళ్ళకి కూడా 45-65 సంవత్సరాల వయసు గల వారు కూడా 4,000 రూపాయలే. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వికలాంగులకు 6,000 రూపాయలైతే పెంచడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మార్చి 1 నుంచి రాకపోతే మాత్రం ఏప్రిల్‌లో అయితే వస్తాయండి. ఏప్రిల్‌లో ఎన్నికల తర్వాత అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఇక అలాగే కొత్త వారికి మాత్రము వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45-65 సంవత్సరాల వయసు గల వారికి, అలాగే డయాబెటిస్ పేషెంట్స్‌కి, షుగర్ పేషెంట్స్‌కి, కిడ్నీస్, క్యాన్సరు, ఇలా హార్ట్‌కి ఇలా పేషెంట్స్ అందరికీ కూడా వీళ్ళకి కూడా పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఇప్పుడు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి మాత్రం 4,000 రూపాయలు. అలాగే కిడ్నీస్, హార్ట్, క్యాన్సరు వీళ్ళందరికీ కూడా, షుగర్ పేషెంట్స్‌కి కూడా వీళ్ళకి కూడా 4,000 రూపాయలు. అలాగే 45 సంవత్సరాల వయసు గల 4,000 రూపాయలు. వికలాంగులకు మాత్రం 6,000 రూపాయలైతే ఉన్నాయండి. కొత్తవారు 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ఎవరైతే పెట్టుకున్నారో అందులో వీళ్ళకైతే ఆసరా చేయుత పెన్షన్లు అయితే ఎన్నికలు ఉన్నా కూడా వెంటనే కొత్త వారికి ఇంటింటి సర్వే అయితే చేస్తారు. చేసిన తర్వాత మీకైతే మీరు వెంటనే ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, అభయహస్తం రసీదు, ఫోన్ నెంబరు, అలాగే ఆ రేషన్ కార్డు ప్రతి ఒక్క మహిళ పేరు మీదుగా ఉంటే, ఎవరి పేరు మీదుగా పెన్షన్లు అయితే వస్తున్నాయో వాళ్ళ పేరు మీదుగా ఉంటేనే చాలా మంచిది. అలాగే చూసారు కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు ఇంటిది సర్వే అయినాక రావడం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.